తమిళనాడులో మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అరెస్టు వ్యవహారం కలకలం రేపింది. నటి త్రిషను సీఎం విజయ్ని టార్గెట్ చేస్తూ కొన్ని రోజులుగా తమిళనాడులో రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉదయనిధి కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైంది. ఆ కేసు విచారణ కోసం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని తర్వాత వదిలేశారు. అయితే ఈలోపే డీఎంకే ముఖ్యమంత్రి విజయ్ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారంటూ ఆందోళనకు దిగింది. దీంతో తమిళనాడులో తిరిగి పాత తరహా రాజకీయాలు చోటు చేసుకున్నాయనే ప్రచారం మొదలైంది. నిజంగానే సీఎం విజయ్ రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారా? అరవనాట తిరిగి అరెస్టులు, జైళ్ల రాజకీయం మొదలైందా? సీఎం విజయ్ రివెంజ్ పాలిటిక్స్ కి తెరలేపారా? లేక సీన్ లో టీవీకే డీఎంకేనే తలపడాలని ప్లాన్ వేశారా? మంగళవారం తమిళనాడులో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్టుతో పెద్ద కలకలమే రేగింది. దానికి ముందు రోజు ఆయన ఓ సమావేశంలో చేసిన ప్రసంగమే ఇందుకు కారణమైంది. నటి త్రిషను ఉద్దేశించి కామెంట్ చేశారంటూ ఆయనపై కేసు నమోదైంది. దీనిపై స్పందించిన పోలీసులు చెన్నైలోని ఆయన ఇంట్లోనే ఉదయనిధిని అరెస్ట్ చేశారు. అయితే ఇదసలు జైలుకు పంపే ఉద్దేశంతో చేసిన అరెస్ట్ కాదని, కేవలం విచారణ కోసమే అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే డీఎంకే మాత్రం ఉదయనిధి స్టాలిన్ కి బెయిల్ ఇవ్వాలంటూ కోర్టుకు వెళ్లడంతో విషయం ముదిరింది. అయితే అదే కోర్టులో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు తెలిపారు. దీంతో ఈ కేసు వ్యవహారం ఇక్కడితో ముగిసినట్లేనా? తమిళనాట మరోసారి ప్రతీకార రాజకీయాలు ప్రారంభమయ్యాయా అంటూ ప్రచారం సాగుతోంది. తమిళనాడు ఎన్నికలలో ఓటమి తర్వాత సీఎం విజయ్ ని టార్గెట్ చేయడానికి పార్టీల నేతలు పదే పదే నటి త్రిష పేరును వాడుతున్నారు. ఇదే కోవలో నోరు పారేసుకున్న 2-3 డీఎంకే ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు వారి రిమాండ్ ని సమర్థించింది కూడా. అయితే మాజీ డిప్యూటీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా పరోక్షంగా ఇదే రకమైన ప్రసంగం చేయడంతో టీవీకేకి బాగా కాలింది అంటారు. అందుకే జైలుకు పంపాలనే ఉద్దేశం లేకపోయినా చట్టాల పవర్ చూపించాలని డిసైడ్ అయింది అంటారు. దీంతో తమ నేత అరెస్టుని నిరసిస్తూ డీఎంకే క్యాడర్ రోడ్డెక్కింది. తంజావూరు సహా పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. దీంతో ఒకప్పుడు జయలలిత, కరుణానిధి మధ్య ఎలాగైతే పరస్పర సవాళ్లు, అరెస్ట్ పర్వాలు చోటు చేసుకున్నాయో అదే తరహా దృశ్యాలు ఇప్పుడు రిపీట్ అవుతున్నాయనే వాదన ఊపందుకుంది. మరోవైపు టీవీకే అధినేత ముఖ్యమంత్రి విజయ్ కక్షపూరిత రాజకీయాలకు తెర లేపారనే అభిప్రాయము వ్యక్తమవుతోంది. అంశాల వారీగా చట్టపరమైన చర్యలు ఉంటాయే తప్ప ఏ పార్టీపైనా ఎలాంటి ప్రతీకారం ఉండదు అనేది ఆ పార్టీ నేతల వాదన. రాష్ట్రంలో డీఎంకే, టీవీకే తప్ప మరో పార్టీకి చోటివ్వరాదనే వ్యూహంతోనే 2 పార్టీలు ఇలా వ్యవహరిస్తున్నాయి అంటారు. కావేరీ జలాల కోసం పొరుగు రాష్ట్రంతో పోరాటంలో ఎవరికి వారే ఆధిపత్యం ప్రదర్శించడానికే ఇలా డైలాగు వారికి తెర తీశాయి. కర్ణాటక నుంచి నీటిని రప్పించేందుకు విజయ్ ఏం చేస్తున్నారో చెప్పాలంటూ డీఎంకే ఆరోపించడం ఇందులో భాగమే. అయితే ఈ క్రమంలోనే కావేరీ వాటరు నుంచి నటి త్రిషా కృష్ణన్ వైపు మాటలను మళ్లించడం అభ్యంతరకరంగా మారింది. దీంతో రాజకీయ పార్టీలకు ఎలాంటి లాభం ఉండదు అనేది ఎన్నికల ఫలితాలే రుజువు చేశాయి. పైగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్ భార్యతో విడాకుల వ్యవహారాన్ని కూడా పొలిటికల్ గా వాడుకునేందుకు ట్రై చేసిన పార్టీలకు మాడు పగిలింది. ఇప్పుడు త్రిషతో విజయ్ బంధంపై బురద జల్లడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టొచ్చనేది ఈ పార్టీల వ్యూహం కాగా, అది కాస్త బెడిసికొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయనిధి స్టాలిన్ కూడా నటుడే. ఒకప్పటి సహచర నటిపై ఆయన పరోక్ష వ్యాఖ్యలతో పొలిటికల్ గా మైలేజ్ అటుంచి డ్యామేజే జరిగే అవకాశం ఉండగా, త్రిషని కూడా రాజకీయాల్లోకి నెట్టేసే పరిణామంగా కొందరు ఈ సంఘటనని అంచనా వేస్తున్నారు. దాన్ని వాడుకుని ఉదయనిధి స్టాలిన్ జనంలో సింపతి సంపాదించడం అనేది అటుంచితే దీర్ఘకాలంలో ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ కోల్పోయే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా ఈ ఎపిసోడ్ అంతా గమనిస్తే తమిళనాడులో తన కామన్ కూల్ అడ్మినిస్ట్రేషన్తో విపక్షాలకు కంగారు పుట్టిస్తోన్న విజయ్ అవసరమైతే అరెస్టుల వరకు వెళ్లగలను అనే సంకేతాలు పంపినట్లయింది.